ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. జీడీ నెల్లూరు జిల్లా థామస్ పిఏ చంద్రశేఖర్ ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీడీపీ నాయకులంతా కలిసికట్టుగా వెళ్లి జిల్లా కలెక్టరేట్లో కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే థామస్ పిఏ చంద్రశేఖర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, వెంటనే సస్పెండ్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ టీడీపీ వ్యవహారాల్లో దూరి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలు దండుకుంటున్నాడని మండిపడ్డారు టీడీపీ నేతలు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, ఎలాంటి వ్యవహారాల్లో ఈయన తలదూర్చారు? చంద్రశేఖర్ గురించి కంప్లైంట్ చేసే స్థాయి వరకు ఎందుకెళ్లింది పరిస్థితి? చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి థామస్ పిఏ చంద్రశేఖర్ అవినీతి అక్రమాలపైన స్వయాన టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే రోజు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేయడానికి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనేది పెద్ద ఎత్తున సాక్ష్యాధారాలతో సహా సాక్షి టీవీ గతంలోనే వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా టీడీపీ నేతలు చెప్తున్నట్లుగానే ఎమ్మెల్యే పిఏగా ఉన్నటువంటి చంద్రశేఖర్ యొక్క అవినీతి అక్రమాలకు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవహారంలో కూడా ఆయన భాగస్వామి అవుతూ యొక్క జీడీ నెల్లూరులో అవినీతి అక్రమాలకు పెద్ద ఎత్తున పాల్పడుతున్నారంటూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నేతలు. ఎమ్మెల్యే థామస్ తమ్ముడు ఇది కూడా యొక్క ఫిర్యాదు చేస్తున్న వారిలో ఉండడం ప్రధానంగా ఒక విషయంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క జీడీ నెల్లూరు నియోజకవర్గంలో గడిచిన యొక్క ఏడాది కాలంగా ఈ యొక్క చంద్రశేఖర్ సంతానంలోనే భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఆ అక్రమాలకు సంపాదనకు పాల్పడ్డారని చెప్పి ప్రధానంగా ఫిర్యాదు చేశారు. ఈ యొక్క పిఏ చంద్రశేఖర్ విచారణ కూడా జరిపించాలంటూ టీడీపీ నేతలు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.